కాకినాడ జిల్లాలో ఇంధన సెగ సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారులు ప్రకటనలు విడుదల చేయడమే తప్ప బంకుల వద్ద అసలు ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేస్తున్న వాహనదారులు మాత్రం బంకుల వద్దకు వెళ్తే నో స్టాక్ బోర్డులు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రవాణా రంగానికి జీవనాధారమైన డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తీరా తమ వంతు వచ్చేసరికి నిల్వలు లేవని బంకు యాజమాన్యులు చేతులెత్తేస్తుండటంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. అధికారులు చెబుతున్నట్లు సరఫరా యథావిధిగా సాగుతుంటే మరి బంకుల్లో ఇంధనం ఎందుకు మాయమవుతోందని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. బ్లాక్ మార్కెట్ విక్రయాలపై 6A కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న కృత్రిమ కొరత సృష్టించే కేటుగాళ్లపై నిఘా ఏ మేరకు ఉందన్నది సందేహంగా మారింది. ఇప్పటికైనా యంత్రాంగం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా బంకుల్లో నిల్వలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.